నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ రావు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పిఎన్టీ కాలనీలో ఆఫీస్ యందు ఘనంగా నిర్వహించారు. సపట్లు కొట్టండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అమ్మా అసోసియేషన్ వర్ధిల్లాలి, అమ్మా అసోసియేషన్ వర్ధిల్లాలి. అమ్మ మ్యారేజ్ బ్యూరో, అమ్మ మ్యారేజ్ బ్యూరో, అర్జున్ గారి నాయకత్వం, అర్జున్ అన్న నాయకత్వం, అర్జున్ అన్న నాయకత్వం. సార్ అలాగే నిల్చోండి, ఒకసారి చేయాలి. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అమ్మ అసోసియేషన్, అమ్మ అసోసియేషన్. అర్జున్ సార్ నాయకత్వం, అర్జున్ సార్ నాయకత్వం. భారత రాజ్యాంగం సృష్టికర్త భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ 134th జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అలాగే విశేషంగా అమ్మ మధ్యవర్తి సంఘం మధ్యవర్తి అందరికీ వందనాలు, వందనాలు. అంబేద్కర్ గారి గురించి మన విషయాలు మాట్లాడుకోవాలంటే, మన భారతదేశ రాజ్యాంగం సృష్టికర్త, అందరూ సమానమే అంటూ అందరికీ సమాన హక్కులు కల్పించిన పితామహుడు. జై భీమ్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎనలేని కృషి చేశారు. అంటరానితనంపై అలుపెరగని పోరు చేసిన వ్యక్తి మన అంబేద్కర్. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంతి కృషి చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. కేవలం దళితుల కోసమే కాకుండా అట్టడుగు వర్గాల కోసం, కులాలకి కూడా అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మన అంబేద్కర్ గారు. ఈ దేశ భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. వీరికి వందనాలు, అభివందనాలు. సో వీరు ఒకటే దేశం, ఒకే దేశం, ఒకే ప్రజ అన్న నినాదంతో రాజ్యాంగం రూపకల్పన చేస్తూ ప్రతి ఒక్కరికి గొప్ప పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగం సృష్టించారు. అందరికీ పితామహుడయ్యారు. అలాగే మహిళలకు సమాన హక్కు, పురుషులతోటి సమాన హక్కులు ఉండాలి అన్నట్టుగా వారు కూడా హిందూ రూల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది మన జై భీమ్ అంబేద్కర్ గారు. ఇలా చెప్పాలి అంటే చెప్పుకోతే ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, ఆ సమయం కూడా సరిపోదు. సో అదొక చరిత్ర. మనం ఏమంటున్నాం, నేనేమంటున్నాను, నా పేరు అర్జున్ రావు, అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ ఒక సంఘం యొక్క అధ్యక్షుడిని. 4 రాష్ట్రాల్లో మా సంఘం విస్తరించింది. ఇక్కడున్న మా మెంబర్స్ అందరూ కార్యవర్గ సభ్యులు. నిర్మించినాక కూడా ఒక ఉన్నతమైన స్థాయికి మనల్ని ఎదగాలని ఆయన కృషి చేసి చాలా కష్టాలు పడ్డ గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన అడుగుజాడలు నడుస్తూ ఒక స్థాయికి ఎదుగుతూ ఉన్నతమైన స్థాయిని అధిరోహించాలని మరొకసారి జై భీమ్ అని ముగిస్తున్నాం. అందరికీ స్వాగతం. ఈరోజు మేము 134వ
అంబేద్కర్ గారి జయంతిని కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యుత్సాహంతో నిర్వహిస్తున్నాము. ఈ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో మాకు స్వేచ్ఛా వాయువులను ఇచ్చిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా ఈ సమావేశంలో మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ గారి యొక్క పూర్తి రాజ్యాంగబద్ధమైన హక్కును కల్పించారు కాబట్టి ఈ విధంగా మేము మాట్లాడుతున్నాము. ఇంకొకటి, అంబేద్కర్ గారు ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని మనకు భారతదేశంలో కల్పించారు. ఆ ఓటు హక్కు ద్వారా మనము కొత్తగా రాజ్యాలను సృష్టించగలము మరియు నిర్మూలించగలము. కాబట్టి ఈ ఓటు హక్కును ప్రతి భారతీయుడు సద్వినియోగం చేసుకొని ఓటును అమ్ముకోకుండా మనము ఇష్టమైన మంచి క్యాండిడేట్లకు గెలిపించాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. లక్ష్మి అండి. ఈరోజు అమ్మ అసోసియేషన్స్ అర్జున్ గారు మాకు ఈ అంబేద్కర్ గారికి జయంతి పురస్కరించారు. అక్కడికి వచ్చాము మేము. వచ్చి ఈ బర్త్డే అంబేద్కర్ గారిది మేమందరం కలిసి ఘనంగా మేము బర్త్డే చేసుకున్నాము. ఆయన ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే అందులో మేము అర్జున్ సార్ని చూస్తున్నాం కాబట్టి మాకు ముందుకు వెళ్తున్నాము ఆదర్శంగా తీసుకొని మా అర్జున్ గారు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మమ్మల్ని ముందుకు నడిపించాలని ఆయన ఆరాటం మాకు బాగా నచ్చింది. అందులో ఆదర్శంగా మా అంబేద్కర్ గారే. మాకు చాలా బాగా ఈ జన్మదిన అంబేద్కర్ గారిది చాలా సంతోషంగా మేము జరుపుకున్నాము. సంతోషం అండి. జన్మదిన అంబేద్కర్ గారిది చాలా సంతోషంగా మేము జరుపుకున్నాము. సంతోషం అండి. మన అమ్మ సంఘం మ్యాట్రిమోనీకి అందరికీ నమస్తే. ఈరోజు జరుపుకుంటున్న మన అంబేద్కర్ జయంతికి అందరికీ జేబీ నమస్కారాలు. మన సంఘంలో అమ్మ సంఘం అధ్యక్షుడు అర్జున్ రావు గారు సార్ గారు జరుపుతున్న ఈ జయంతి కార్యక్రమం, అంబేద్కర్ జయంతి కార్యక్రమంకి అందరూ సభ్యులు వచ్చినందుకు, అందరూ సెలబ్రేషన్ చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీనెస్గా ఉంది. లేట్ అయినా కూడా పర్వాలేదు, సక్సెస్గా జరుగుతుంది. ఇంకా అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అంత సమయం మనకు లేదు. ఆయన చెప్పింది ఇంత అంత కాదు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకి, ఒక్కొక్క లెటర్కి 100 లెటర్స్ ఉంటాయి. అవన్నీ పాటించిన వాళ్ళందరికీ ఇప్పుడు ఈరోజు మనం ఇలా ఉంటున్నాము. ఆయన అడుగుజాడలు పాటించినందుకు. ఇంకా ముందు ఆయన ఎన్ని రాశారో, ఎన్ని కొటేషన్లు ఇచ్చారో అవన్నీ కూడా మన మైండ్ సెట్లో పెట్టుకుంటే మనం ఇంకా పైకి ఎదగాలి, సంఘం కూడా ఎదగాలి, సంఘంతో పాటు కూడా మనం కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎలా చేశారు, రాజ్యాంగం ఎలా నడిపించారు, మన గురించి ఎంత పరిపాలించారు, మన చదువులంటే ఏంటి, పిల్లలంటే ఏంటి, ఆయన రాష్ట్ర పుస్తకాల గురించి ఒక్కసారి తిరిగి చూస్తే కానీ ఆయన చరిత్ర ఏంది అనేది, వాళ్ళ మిసెస్ గురించి కూడా ఏందనేది తెలుస్తుంది. అది మనం గుర్తు పెట్టుకోవాలి. మన మైండ్ సెట్లో 100% ఉండాలి అని కోరుకుంటూ అంబేద్కర్ జయంతి గారికి జై భీమ్. అందరికీ నమస్తే. మన అమ్మ అసోసియేషన్ మెడిటర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాం అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ చాలా ఘనంగా ప్రోగ్రాం చేశాము. ప్రోగ్రాం చూసిన చాలా బాగుంది. మరి ఇదే విధంగా ప్రతిసారి కూడా ఇంకా ఘనంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మరి నా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. మళ్ళీ సమస్య వస్తుంది, పరిష్కరిస్తాం, అలాగే వెళ్ళిపోతాం. ఇది కాదు, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. పోలీస్ స్టేషన్ పోతే మనకి ఎటువంటి న్యాయం జరగటం లేదు. చాలా మటుకు డిఫరెన్స్ ఉంటేనే జరుగుతుంది. ఎక్కడ కొంతమంది పెద్దలు పోలీస్ వ్యవస్థలో బాగున్నారు, ఒక 90% వరకు మనకి ఎటువంటి సాయం ఉండదు. ఎందుకంటే సెక్షన్ లేదు, డబ్బులు మ్యాటర్స్, మీ సివిల్ కేసు మాకు సంబంధం లేదంటారు పోలీస్. సో అలా అనకుండా ఉండాలి అంటే మనకు కూడా రాజ్యాంగంలో మనకంటే ఒక చట్టం రావాలి. దీని మీద అది మన హక్కు. మనం ఒక పెళ్లి చేసి ఒక జీవితం ఇస్తున్నాం, ఒక కుటుంబం ఇస్తున్నాం, ఒక వంశం ఇస్తున్నాం.
ఎవరు కూడా ఏ జాబ్లు చేయలేని పని మనం చేస్తున్నాము కాబట్టి మన హక్కు కదా, హక్కే కదా. సో అదే అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి అండ్ బ్లెస్సింగ్స్ తోటి డెఫినెట్గా దీని మీద అవసరమైన పోరాటం చేద్దాం, ఉద్యమం చేద్దాం. రానున్న రోజుల్లో మన హక్కులు మనం సాధించుకున్నాం. గ్రూప్ సభ్యులందరికీ జై భీమ్. ఇవాళ 134వ జయంతి జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారిది. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మన అసోసియేషన్ సభ్యులం మేము నడుచుకుంటాం. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ రచించి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి గొప్ప మహానీయుడు. ఆయన చాలా కష్టపడ్డ ఒక గొప్ప వ్యక్తి. ఇవాళ ఆయన కష్టం వల్లనే, ఆయన ఎంతో కష్టపడ్డాడు కాబట్టి ఇవాళ మనము ఇలా కూర్చొని తింటున్నాం. ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఇవాళ సూటు బూటు వేసుకొని మనం ఇంత పునాతనంగా నడుస్తున్నాం. మరి ఆయన యొక్క ఆశయాలని మనము చక్కగా